ముఖ్య ఎజెండా ఏంటంటే కొత్త చెరువు గాజుల రామారావు విలేజ్ 10 ఎకరాల 20 గుంటల చెరువు, సర్వే నంబర్ వచ్చేసి 23. దీని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ నగర్ అని చెప్పేసి ఒక 5 ఎకరాలు అప్పుడు కబ్జా చేయడం జరిగింది. దీనికి సూత్రధారి పాత్రధారి అన్ని కూడా ఇక్కడ పక్కన ఒక ప్రైవేట్ వెంచర్ చేసినటువంటి వేమారెడ్డి, మళ్ళీ కూడా కొత్త చెరువు మళ్ళీ మిగిలిన చెరువు కూడా ల్యాండ్ గ్రాబర్లను ఏకం చేసి కొంతమందిని వేమారెడ్డి ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఈ చెరువు కూడా మొత్తానికి డాక్యుమెంట్ సృష్టించి ఈ చెరువు నాది, పట్టా ల్యాండ్, చెరువు అక్కడ వస్తుందని చెప్పేసి కూడా టీపన్ కూడా ఆయన జరపడం జరిగింది. ఆయన పెద్ద భూమాఫియా. ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ కూడా కబ్జా చేస్తానికి ఇప్పుడు అక్కడ ప్రయత్నం చేస్తుండ్రు. మరి చెరువు ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అధినాయకుడు హస్తంతో రాష్ట్రంలో ముఖ్య నాయకుడు నా బంధువు అని చెప్పేసి కూడా వేమారెడ్డి చెప్పుకుంటూ ఇది కబ్జా చేస్తానికి ప్రయత్నించిండు. మేము గతంలో కూడా అధికారులకు ఎంతో మంది కూడా మేము ఫిర్యాదు చేసినాము, ఇరిగేషన్ వాళ్ళకి చేసినాము, కలెక్టర్కి చేసినాము, ఇక్కడ లోకల్ ఎంఆర్ఓకి చేసినాము. ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. కాలనీ వాసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు చెరువు ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళతో పాటు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి అతను ఒక రాష్ట్ర నాయకుడు అండదండలతో ఇది కూడా మొత్తానికి మిగతా చెరువు కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు అండదండలతోటి ఇక్కడ కబ్జా చేస్తానికి ప్రయత్నించిండు. మన బంధువు, నా మేనత్త కొడుకు అని చెప్పేసి ఒక ముఖ్య నేత పేరు చెప్పుకుంటూ ఆయన ఇక్కడ అతనిపై మేము కేసులు కూడా సుధారం కేసు కూడా నమోదైంది. అయినా దానికి భయపడకుండా ఆయన ముందుకు అదేవిధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అతనిపై ఖచ్చితంగా ఈ చెరువుకు సంబంధించినటువంటి యాక్టులు ఏమైనా ఉంటే అతనిపై కేసులు నమోదు చేసి ఈ చెరువు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఉన్నటువంటి చెరువు అయినా కూడా కాపాడితే భవిష్యత్ తరాలలో మన పిల్లలకు చూడడానికైనా ఉంటుందని చెప్పేసి కూడా నేను ఇక్కడ మీ మిత్రులకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అతనిపై వెంటనే వేమారెడ్డి అనే వ్యక్తిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. లేదంటే మేము మేడ్చల్ జిల్లా మత్స్యకారులం అంతా కూడా మేము కలెక్టర్ ఆఫీస్ కానీ ఇరిగేషన్ ఆఫీస్ కానీ ముట్టడికి కూడా మేము పిలుపునిస్తాము. దీన్ని సుందరీకరణ చేసి ఇక్కడ కాలనీ వాసులకు భూగర్భ జలాలు కూడా ఎండిపోతున్నాయి కాబట్టి దాన్ని సుందరీకరణ చేసి వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఉంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.